ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. మన జీవితంలో మనకు సమస్యలు ఎదురైనప్పుడు, మనకు ఇబ్బందులు కలిగినప్పుడు మనం చేసేటటువంటి మొట్టమొదటి కార్యం ఏంటి అంటే, ఆ సమస్యను గురించి అనేకులతో మనం చెప్తూ ఉంటాం. మనకున్నటువంటి ఇబ్బందిని అనేకులకి తెలియజేసి మనం బాధపడుతూ ఉంటాం. అయితే మనం ఎవరికైతే మన సమస్యను చెప్తామో వారు ఏం చేస్తారు అంటే, ఆ సమస్యని ఇతరులకు చెప్పి మనల్ని హేళన చేయడం ప్రారంభిస్తారు. అందరికీ చెప్తాం కానీ మనము ప్రార్థన చేయడం మటుకు మర్చిపోతాం. ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే అందరికీ తెలియజేసిన తర్వాత సహాయము మనకు దొరకనప్పుడు చివరిగా మనము దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాం. అయితే జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, నీకు సమస్య కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు మొట్టమొదట మీరు ఎవరికి తెలియజేయాలి అంటే, నిత్యము నిన్ను నడిపించేటటువంటి దేవుడు, నిన్ను కాపాడేటటువంటి దేవుడు, నీకు సహాయము చేసేటటువంటి దేవునికి ముందు మనం తెలియజేయాలి. 142వ కీర్తన 5వ వచనంలో, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే. ఎంత అద్భుతమైన మాట కదండి. నేను నీకే మొరపెట్టుచున్నాను. నేను వేరే వాళ్ళకి నా సమస్య చెప్పడం లేదు, వేరే వాళ్ళని ఆశ్రయించడం లేదు, వేరే వాళ్ళ మీద ఆధారపడడం లేదు, వేరే వాళ్ళ దగ్గర నుంచి సహాయం వస్తుందని ఎదురు చూడడం లేదు. నాకు ఇబ్బంది కలిగినప్పుడు, నాకు సమస్య కలిగినప్పుడు, నాకు పోరాటములు కలిగినప్పుడు నేను నీకే మొరపెడతాను ప్రభువా. మీరు చేయాల్సిన కార్యం అంటే తెలుసా? మీ జీవితంలో మీకు ఏది అవసరత ఉన్నా కూడా, మీకు ఏ సమస్య ఉన్నా కూడా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ముందు మీరు తెలియజేయాల్సింది ఎవరికి అంటే, నిన్ను అత్యధికంగా ప్రేమించేటటువంటి దేవునికి ముందు తెలియజేయాలి. ప్రభువా నేను నీకే మొరపెట్టుచున్నాను ప్రభువా. ఒకటి. రెండోది, నీవు తప్ప నాకు వేరే ఆశ్రయ దుర్గము లేదు ప్రభువా. నీవే నాకు ఆశ్రయం ప్రభువా, నీవే నా కోట, నీవే నా కొండ, నీవే ప్రభువా నాకు సహాయం చేసేటటువంటి దేవుడు. ఆశ్రయ దుర్గము అంటే ఏంటి అంటే, ఆ ఆశ్రయ దుర్గములోనికి వెళ్ళిపోతే సమస్తము దేవుడే మనకి తోడై ఉండి సహాయం చేస్తాడు. మనము వాస్తవాన్ని చెప్పాలంటే ఆశ్రయ దుర్గము అనే దాని మీనింగ్ ఏంటి అంటే, రెఫ్యూజీ క్యాంప్ అంటారు అన్నమాట. ఇప్పుడు మనం వేరే దేశానికి వెళ్ళిపోయాం, ఆ దేశంలో ఆశ్రయం కోరుకున్నప్పుడు ఆ దేశస్తులు ఆ దేశంలో ఉన్నటువంటి అన్నింటినీ మనకు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తారో, దేవుని ఆశ్రయపురంలోనికి మీరు వస్తారో, దేవుని దగ్గర ఏదైనా కొరత ఉంటుందండి? ఏ కొరత ఉండదు. దేవుని దగ్గర సమస్తము సమృద్ధిగా మీకు దొరుకుతుంది. కనుక మీరు చేయాల్సిన కార్యం ఏంటి అంటే, దేవునికి మొరపెట్టాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యంలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.